ఈ పత్రికా ప్రకటన చూస్తున్నారా? ఈ రోజు అంటే ఏప్రిల్ 1, 2024 మీరు చూస్తున్న యాడ్లో తనిష్క అనే అమ్మాయిని చూడండి. ఈమె నీట్ 2022 టాపర్. రాజస్థాన్లోని కోటాలో ఉన్న అలన్ కోచింగ్ సెంటర్లో చదివిన తనిష్క ఉత్తమ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. తనిష్క నీట్ 2022లో 720కి 715 స్కోర్ చేసింది. దీంతో నారాయణ విద్యా సంస్థ తనిష్క తమ సంస్థలోనే చదివిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి తనిష్క స్వస్థలం హర్యానా, కానీ రాజస్థాన్ నుంచి 2022లో నీట్ పరీక్ష రాసింది. మరోవైపు తనిష్క మాత్రం తాను అలన్లో చదివాను అని చెబుతోంది. కానీ తనిష్క తమ విద్యార్థి అంటోంది నారాయణ. ఎవరు టాపర్గా నిలిస్తే వారి వివరాలను నారాయణ వాడుకుంటోంది. తనిష్క ఎవరి విద్యార్థో ఈ వీడియోలో చూడండి. నారాయణ విద్యా సంస్థలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నేళ్లైనా తమ సొంత విద్యార్థుల ర్యాంకులను ప్రచారం చేసుకోకుండా ఇలా ఎక్కడో రాజస్థాన్లో చదివిన తనిష్కని తమ విద్యార్థిని అని ప్రచారం చేసుకోవడం తప్పు కాదా? విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయడం కాదా నారాయణ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.